టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులకి టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి తెలంగాణ జియోగ్రఫీలోని ఎస్టీ జనాభా విస్తరణ, ఎస్టీ జనాభాలో విస్తరణలో వస్తున్నటువంటి వచ్చిన మార్పులు, అలాగే ఎస్టీ జనాభా ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలలో వారికి తగినటువంటి సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న అడ్డంకులు, అంటే ఆయా ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే స్వాతంత్రానంతరం గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి కృషి, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి తీసుకుంటున్న చర్యలు, వీటన్నిటిని కూడా మనము కూలంకషంగా చర్చిద్దాం. ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో రెండిట్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం ఇది. మెయిన్స్లో కనుక ప్రశ్న వస్తే ఈ విధంగా రావడానికి మనకు అవకాశం ఉంది. తెలంగాణలో షెడ్యూల్ తెగల జనాభా విస్తరణను పరిశీలిస్తూ ఆ షెడ్యూల్ తెగలు జనాభా కలిగినటువంటి ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించండి. అలాగే షెడ్యూల్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అటు భారతదేశ ప్రభుత్వంతో పాటు స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి తీసుకున్న చర్యల్ని వివరించండి అనే విధంగా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ గతంలో కూడా మనము ఈ తెలంగాణ డెమోగ్రఫిక్స్ జనాభా శాస్త్రం గురించి మనం చర్చించుకునేటప్పుడు ఒక అంశాన్ని మనం చర్చించాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగల జనాభా స్వాతంత్రానంతరం చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నటువంటి జనాభా, కేవలం 2%, 2.5%గా ఉన్నటువంటి జనాభా. ఇది 1961లో కనుక ఆ సంవత్సరపు జనాభా గణన ప్రకారము, జనాభా లెక్కల ప్రకారం పరిశీలించినట్లయితే 1961లో కేవలం మొత్తం జనాభాలో 2.81%గా ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ అనేది 1980 నాటికి, అంటే 81 జనాభా లెక్కల నాటికి 8.2% చేరుకోవడం జరిగింది. అలాగే 2011 జనగణన ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషను, గిరిజన ప్రాంత ప్రజల యొక్క పాపులేషన్ చూసినట్లయితే 9.08% పెరిగినట్లుగా మనం గుర్తించాం. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే అప్పటికి బైఫర్కేషన్ జరగనటువంటి గణన ప్రకారము, గణాంకాల ప్రకారము మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషను అత్యధికంగా ఖమ్మంలో గుర్తించడం జరిగింది. దాదాపుగా 7,65,000 మంది మొత్తం ప్రజలు ఖమ్మంలో షెడ్యూల్ తెగల ప్రజలు ఉంటే, రెండవ స్థానంలో ఆదిలాబాద్లో సుమారుగా 4,95,000 పైగా ఈ షెడ్యూల్డ్ తెగల ప్రజలను గుర్తించడం జరిగింది. ఇక అత్యల్పంగా ఉన్నటువంటి ఎస్టీ జనాభా కనుక మనం పరిశీలించినట్లయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క జనాభా ఇది అత్యల్పంగా మొట్టమొదటి స్థానంలో హైదరాబాద్లో ఉన్నట్లయితే, రెండవ స్థానంలో అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎస్సీ మరియు ఎస్టీ జనాభా ఏ జిల్లాలలో అత్యల్పంగా నమోదైంది అని కనుక ఇచ్చినట్లయితే రెండూ కూడా హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా నమోదు కావడం జరిగింది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇక పునర్విభజన అనంతరం, అంటే రాష్ట్రాల పునర్విభజన అనంతరము, అలాగే తెలంగాణ ప్రాంతంలో జిల్లాల పునర్విభజన జరిగినటువంటి 2016 సంవత్సరం తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కొత్త జిల్లాల ప్రకారము భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా ఈ గిరిజన జనాభా అత్యధికంగా ఉన్నట్లయితే వీరు ఆ జిల్లా యొక్క మొత్తం జనాభాలో దాదాపు 38% జనాభా కలిగి ఉన్నట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక అత్యల్పంగా ఉన్న జిల్లాలను కూడా మనం పరిశీలించినట్లయితే మనకి హైదరాబాద్ చూసాం ఇంతకుముందు. ఇప్పుడు అత్యధికంగా ఉన్న జిల్లాను కనుక మనం పరిశీలించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఆదిలాబాదు, అలాగే కొమరం భీం జిల్లా, అలాగే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, నెక్స్ట్ వరంగల్ రూరల్, తర్వాత ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా ఈ ఎస్టీ జనాభా కలిగి ఉన్నటువంటి జిల్లాలుగా గుర్తించబడినాయి. ఇక అత్యల్ప ఎస్టీ జనాభా కలిగిన జిల్లాలను మనం పరిశీలించినట్లయితే గణాంకాల ప్రకారము మొత్తం జనాభాలో హైదరాబాద్లో 100%లో కేవలం 1.24% మాత్రమే ఈ జనాభా గణన ప్రకారము ఎస్టీ జనాభా ఉన్నట్లయితే, రెండవ జిల్లా అత్యల్పంగా ఉన్నది కరీంనగర్ జిల్లాలో
1.27% జిల్లా ఉపశైత్యంగా గుర్తించబడింది. ఇక ఈ గిరిజన ప్రాంతాలలో గిరిజనులు మరియు ఆయా ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా ప్రధానమైన సమస్య, వీరు అటవీ భూముల్లో కొన్ని ప్రాంతాలలో ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నటువంటి సందర్భాల్లో మనకు కోకొల్లలు. వీరు ఆ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములనే అనాదిగా వారసత్వంగా తరతరాలుగా సాగు చేసుకుంటూ అక్కడే తగినటువంటి ఒక సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్లో పద్ధతిలో, అంటే వారికి అవసరమైనటువంటి పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకునేటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనము కొన్ని దశాబ్దాలుగాను శతాబ్దాలుగాను మనం గమనించవచ్చు. ఇలా వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈ అటవీ భూముల మీద ఇప్పటికీ వారికి శాశ్వత హక్కులు కల్పించకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. 2006లో తీసుకురాబడినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల సంరక్షణ చట్టము ఏదైతే ఉన్నదో దాని ప్రకారము వారికి లీగల్గా చట్టపరంగా హక్కులు కల్పించినప్పటికీ వాస్తవ రూపంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదనే విషయం మనం ఇప్పటికి కూడా గమనించవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో ఈ గిరిజన ప్రాంత ప్రజలు వారి యొక్క వారసత్వంగా వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్లో వారి యొక్క వ్యవసాయానికి అడ్డుతగులుతూ కొన్ని సందర్భాల్లో పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా వారిపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయా ప్రాంతాలలో కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో పోలీసులకు మరియు గిరిజనులకు కొంతమేర పోటాపోటీ వాతావరణం ఏర్పడడం కూడా మనం అనేక సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. కోనేరు రంగారావు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనేరు రంగారావు కమిటీ దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ అంశం పైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి అనేక ప్రాంతాలలో పరిశీలించి వారి ప్రత్యక్షంగా తిరిగి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేస్తే, ఆ నివేదిక ప్రకారము కొన్ని వేల ఎకరాల భూమి, దాదాపు 1,00,000 పైగా ఎకరాల భూమి మనకి ఈ గిరిజన ప్రాంత ప్రజల చేతిలో కాకుండా గిరిజనేతరుల చేతిలో అన్యాక్రాంతమై ఉండిపోవడం అనేదాన్ని కూడా ఈ కోనేరు రంగారావు కమిటీ గమనించింది. తరువాత మనకి 1/70 యాక్ట్ ఉందండి. ఈ 1/70 చట్టం ప్రకారం ఏమైందంటే, గిరిజనుల వద్ద నుంచి అటవీ భూములు గిరిజనేతరులను ఏదైనా కొనడం కానీ, బదలాయించుకోవడం కానీ, లేదా ఆక్రమించుకోవడం కానీ చేసినట్లయితే అవి ఈ చట్ట ప్రకారం ఏవి కూడా మనకి అంగీకరించబడవు. ఇక ఇదే ఏపీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1970 ప్రకారము ఈ గిరిజనులకు కేటాయించబడిన భూముల్లో, వ్యవసాయానికి కేటాయించబడినటువంటి భూముల్లో గిరిజనేతరులు ఎటువంటి హక్కులను కలిగి ఉండరు అనే అంశం స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక మరొక సమస్యని కనుక మనం పరిశీలించినట్లయితే, గిరిజన ప్రాంత ప్రజలు సంవత్సరం పొడవునా వారు వ్యవసాయం మీద, దాని యొక్క అనుబంధ రంగాలపైన, అలాగే అటవీ ఉత్పత్తుల సేకరణ పైన ఆధారపడి అధికంగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. 70% పైగా ప్రజలందరూ కూడా వ్యవసాయము, దాని మీద ఆధారపడినటువంటి అనుబంధ రంగాల మీద జీవనోపాధిని కలిగి ఉన్నారు. ఇక వ్యవసాయ రంగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనకి తెలంగాణ ప్రాంతంలో కేవలం ఒక పంట పండడానికి అత్యధికంగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. రెండవ పంట నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే మనం గమనించగలం. ఇక ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో అయితే రెండవ పంట పండడానికి అవకాశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సో ప్రధానంగా ఒక పంట పండుతూ ఉండడంతో మనకి కేవలం 4 లేదా 5 నెలలు మాత్రమే ఇక్కడ ఉద్యోగిత అనేది మనకి లభ్యమవుతుంది. సో ఎంప్లాయ్మెంటు అనేది కేవలము ఒక ప్రచ్ఛన్న నిరుద్యోగంగా ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. మిగిలిన సమయంలో వారు నిరుద్యోగిత, ఋతు సంబంధిత నిరుద్యోగితను ఎదుర్కోవాల్సిన అవసరము వారి మీద బాగా బలంగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. మరొక ప్రధానమైన సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇప్పటికి కూడా ఈ గిరిజన ప్రాంత ప్రజల యొక్క ఆవాసాల నుంచి సమీప ప్రాంతాల్లోని మండల కేంద్రాలకు కానివ్వండి, జిల్లా కేంద్రాలకు కానివ్వండి, సరైన రోడ్డు మరియు రహదారి సదుపాయాలు లేకపోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో వాగులు వంకలు పొర్లినప్పుడు మిగిలిన బాహ్య ప్రపంచానికి వారికి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవడం, అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ అటువంటి కండిషన్లో బాలింతలను కానివ్వండి, లేదా పాము కాటుకు గురైన వారిని కానివ్వండి, వారికి అవసరమైనటువంటి
వైద్య సదుపాయాలు అత్యవసరంగా లభించకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక వీటితో పాటుగా నిరుద్యోగిత, అలాగే లిటరసీ లెవెల్స్ అనేవి కూడా ఈ ప్రాంత ప్రజల్లో అధికంగా ఉండడం మనం గమనించవచ్చు. సో లిటరసీ లెవెల్స్ అనేవి ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరియు పురోభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి ఈ లిటరసీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళు దళారుల చేతుల్లో కొన్ని సందర్భాలలో వారి యొక్క అటవీ ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానివ్వండి, అనేక సందర్భాల్లో వీరు మోసపోవడం, దోపిడీ జరగబడడం అనేవి ఇక్కడ ప్రధానమైన అంశాలుగా మనం గమనించాలి. ఇక గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, స్వాతంత్రానంతరం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1951లో 1951లో భారతదేశంలో ఉండేటువంటి వివిధ గిరిజన ప్రాంతాల, ప్రత్యేక గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము దాదాపుగా 56 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, వారికి తగిన మద్దతు ధర కల్పించేటటువంటి బాధ్యతలని ప్రభుత్వం నిర్వహించడం, అలాగే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వారికి సంబంధించిన సమాచార రంగాన్ని అభివృద్ధి చేయడం, గిరిజన ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, పారిశుద్ధ్య సమస్యలను కానివ్వండి పరిష్కరించడం, అలాగే గిరిజన ప్రాంత ప్రజల యొక్క బాలబాలికలకు సరైనటువంటి విద్య అవకాశాలను కల్పించడం, వీటితో పాటుగా పురుషులకు, స్త్రీలకు, అలాగే వయసు పడిబడిన వారికి వీళ్ళందరికీ కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం, ప్రతి వ్యక్తికి పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి న్యూట్రిషనల్ ఫుడ్స్ని ఏ విధంగా, పోషకాహార విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా అందించాలనే దాని మీద అవగాహన కల్పించడం, అలాగే గూడు లేనటువంటి పేద ప్రజలకు ఇంటి సరఫరా అంటే ఇంటి గృహ ఆవాస యోగ్యతను కల్పించడం, అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగులకు అవసరమైనటువంటి శిక్షణనివ్వడం, వారి తద్వారా మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం అనేవి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఇక 1974-75 ఆర్థిక సంవత్సరాలు కనుక చూసినట్లయితే భారత ప్రభుత్వము ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతం కానివ్వండి, లేదా గ్రామము, లేదా మరొక తండా ప్రాంతము, ఇలాంటి వాటిల్లో 50% కంటే అధికంగా గిరిజన ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ అనే ఒక స్ట్రాటజీని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ స్ట్రాటజీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీసు, అలాగే సమీకృత గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడం, అలాగే నూతన అభివృద్ధి చెందినటువంటి పద్ధతుల్లో గిరిజనుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడం, మాడిఫైడ్ ఏరియాస్ డెవలప్మెంట్ అప్రోచ్, అలాగే ఈ క్లస్టర్స్గా వీళ్ళని విభజించి ఏ క్లస్టర్లో ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు అవసరం గుర్తించడం, ఆయా క్లస్టర్స్లో ఉన్నటువంటి భౌగోళికంగా ఆర్థిక వనరులను గుర్తించి ఆ వనరుల ద్వారా వారికి సరైనటువంటి ఆదాయము, జీవనోపాధి కల్పించేలా చేయడం, అలాగే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఆ ప్రిమిటివ్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, వారికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక రంగాన్ని జోడిస్తూ వారికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్స్ను ప్రారంభించి తద్వారా వారికి జీవనోపాధిని మెరుగుపరచడం, అలాగే డిస్పర్స్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఈ విధంగా అనేక రంగాలలో వారికి జీవనోపాధిని మెరుగుపరచడం కోసంగా ఈ 1974-75 ప్రాంతంలో ట్రైబల్ సబ్ ప్లాన్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 1987లో కనుక మనం పరిశీలించినట్లయితే ట్రైఫెడ్ అనే ఒక సంస్థను స్థాపించడం ద్వారా, సో దీని ద్వారా ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థను ప్రారంభించడం ద్వారా వారికి అవసరమైనటువంటి కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఒకటి ఉన్నది, 1984లో తెచ్చినటువంటి జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అనేది ఏదైతే ఉన్నదో ఆ చట్టం ద్వారా ఈ ట్రైఫెడ్ అనేది ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. సో ఈ ట్రైఫెడ్ యొక్క ప్రధాన ఉద్దేశం కనుక చూసినట్లయితే
వారు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, వారి యొక్క అటవీ ఉత్పత్తులకు భౌగోళికంగా దేశపరంగాను అట్లాగే అంతర్జాతీయంగాను అవసరమైనటువంటి గుర్తింపు లభించేలా, అలాగే వారికి సరైనటువంటి మద్దతు ధర లేదా దాని సరైనటువంటి చెల్లింపు ధర అందేలా చూడడం అనేది కూడా ఇందులో ప్రధానమైన అంశంగా మనం గమనించవచ్చు. అలాగే 2001లో మనము మరొక సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థను కనుక మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఎన్ఎస్టిఎఫ్డిసి అనే ఒక సంస్థను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో నేషనల్ షెడ్యూల్ ట్రైబల్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించి దీనికి ఒక మూలధనంగా షేర్ క్యాపిటల్గా 500 కోట్ల రూపాయలను కేటాయించి వారి యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 275లో ఉన్నటువంటి 1వ ఉప అధికరణ ప్రకారము ప్రతి ట్రైబల్ ప్రాంతానికి లేదా షెడ్యూల్ ట్రైబల్ ఉన్నటువంటి ప్రాంతాలకి వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక జవసత్వానికి లేదా ఆర్థిక సహాయం అందించడానికి వారి కోసం ఒక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పిస్తుంది. ఈ 275లో ఉన్నటువంటి 1వ ఉప అధికరణం ప్రకారము 2005-6 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారము ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఆ భౌగోళిక ప్రాంతాలలో వారికి అభివృద్ధికి అవసరమైనటువంటి చిన్న నీటి వనరుల అభివృద్ధి పథకము, అలాగే బోరుబావుల అభివృద్ధి పథకము, అలాగే వీటితో పాటుగా కొంత ఆర్థికంగా మనకి రుణ సదుపాయాలను కల్పించడం, ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1997-98 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఈ ఆర్టికల్ 275(1)కి ఉన్నటువంటి ఆ అధికారాలను అనుసరించి అందులో ఉన్నటువంటి ఆ ప్రొవిజన్స్ని వసతులను కల్పించడంలో భాగంగా 1997-95 నుంచి దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. తద్వారా వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించడం, అలాగే వారికి అవసరమైనటువంటి పోషకాహార విలువలను అందించడం కూడా ఇందులో భాగంగా మనము ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనం గమనించవచ్చు. గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి బాలికల కోసం ప్రత్యేకంగా వారి కోసం గిరిజన బాలిక వసతి గృహాలని హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక ప్రధానమైన చర్య. అలాగే 1989 నుంచి కూడా ఈ బాయ్స్ హాస్టల్స్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైనటువంటి ఉన్నత చదువులకు అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారికి నాణ్యమైనటువంటి విద్యను, అలాగే పోషకాహారంతో కూడినటువంటి ఆహారపు విలువలను జోడించడం కూడా మనం ఈ 1989 నుంచి గమనించవచ్చు. ఇక 1992-93 ఆర్థిక సంవత్సరాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ట్రైబల్ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క నిరుద్యోగ యువతకు కానివ్వండి, అలాగే ఎలిమెంటరీ స్కూళ్ళు, ప్రైమరీ స్కూలు, హైయర్ ఎడ్యుకేషను అంటే 10th క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు కానివ్వండి, లేదా ఐటీఐ తద్వారా చిన్న చిన్న చదువులు కోర్సులు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైబల్ ప్రాంతాలలోనే సమీప ప్రాంతాల్లో వారికి సరైనటువంటి శిక్షణా సౌకర్యాలతో పాటుగా శిక్షణానంతరం ఉద్యోగ ఉపాధి సౌకర్యాలను కూడా పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. 1992-93 నుంచి ఈ వొకేషనల్ ట్రైనింగ్ అనే దాన్ని కూడా ప్రారంభించడం మనం గమనించాలి. ఇక 1993-94 ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ క్లస్టర్స్ని గుర్తించి, ఆ పాకెట్స్ని ఒకటి మనం గుర్తించి అప్పటి నుంచి వాడికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ద్వారా అంటే గురుకులాల ద్వారా హాస్టల్ వసతిని కల్పించి వారికి విద్యను అందించడానికి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక 2005-6 ఆర్థిక సంవత్సరానికి మనం పరిశీలించినట్లయితే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రారంభించి ఎస్టీ వర్గానికి చెందినటువంటి విద్యార్థులు లేదా యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంఫిల్ చేయడానికి, అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ చేయడానికి అవసరమైనటువంటి ఒక జాతీయ స్కాలర్షిప్ పథకాన్ని లేదా ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు కనుక మనం గమనించినట్లయితే మనకి ట్రైకార్ అనే ఒక సంస్థ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక రకాల చర్యలు తీసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. 1964లో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద్వారా సహకార సొసైటీల చట్టం 1964 అనుసరించి 2016లో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రైకార్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఈ సంస్థను ఏర్పాటు చేసి తద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం గమనించవచ్చు. ఈ షెడ్యూల్డ్ తెగల ప్రజలలో ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆయా రంగాల్లో వారు అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏవైతే ఉత్పత్తులు వస్తున్నాయో అవి హార్టికల్చర్ ఉత్పత్తులు కావచ్చు, లేదా సెరికల్చర్ పట్టు పరిశ్రమకు సంబంధించింది కావచ్చు, లేదా అటవీ ఉత్పత్తులు కావచ్చు, అలాగే అనిమల్ హస్బెండరీ మనకి పాడి పరిశ్రమ లేదా తద్వారా లైఫ్ స్టాక్ ద్వారా వస్తున్నటువంటి ఏదైనా ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనకి వారికి సరి అయినటువంటి గిట్టుబాటు ధర అందే విధంగా వారికి మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం, అలాగే కొన్ని భౌగోళిక ఉత్పత్తులను కూడా గుర్తించి వాటిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా ప్రమోట్ చేయడం కూడా ఇందులో భాగంగా మనం గమనించవచ్చు. ఇక గిరి పోషణ అనే ఒక పథకం ద్వారా ఈ ఆసిఫాబాదు, భద్రాచలము, భూపాల్పల్లి ఈ జిల్లాలలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏదైతే ఉన్నదో అంటే పోషకాహార లేమి అనే సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యను అధిగమించడం కోసము, అలాగే ఈ మహిళలతో పాటుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలలు 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలులందరికీ కూడా మంచి పోషకాహార విలువతో ఉన్నటువంటి ఆహారాన్ని అందించడం కూడా ఈ గిరి పోషణ అనే పథకం ద్వారా మనం గమనించవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఏరియా ప్రోగ్రాంగా అమలు చేయబడుతుంది. అలాగే సాధారణంగా మనకి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మనము వ్యసనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు కొన్ని సందర్భాలలో కల్తీ కళ్ళు తాగడం, అలాగే విప్పసార, అలాగే బీడి, టొబాకో కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం. దీని ద్వారా ఏమవుతున్నదంటే వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోవడంతో పాటుగా అనేక సందర్భాలలో మరణాలు కూడా అధికంగా చోటు చేసుకోవడం గమనిస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాలలో. సో వీటికి ప్రధాన కారణమైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ వారికి ఉన్నటువంటి జబ్బులను కానివ్వండి, లేదా వారు అనుభవిస్తున్నటువంటి సంక్రమిత వ్యాధులను కానివ్వండి వారిని రక్షించడం కోసము హెల్త్ స్క్రీనింగ్ అనే ఒక బృహత్తమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా 10 రకాల రక్త పరీక్షలు చేసి ఆ రిమోట్గా ఉన్నటువంటి అలాగే పర్టికులర్గా వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఆ బారిన పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగిన రక్త పరీక్షలు, మిగిలిన పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించడం కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గిరిజన ప్రాంతాల ప్రజల యొక్క ఆర్టిస్టిక్ వాల్యూస్, వారి యొక్క చిత్రలేఖనం కానివ్వండి, లేదా వారి యొక్క ఉత్పత్తులు కానివ్వండి, లలిత కళకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మరింత అభివృద్ధి చెందించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ వారికి సమాజంలో తగినంత గౌరవాన్ని గుర్తింపుని ఇచ్చే విధంగా వాళ్ళకందరికీ కూడా అనేక రకాలైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించడం, అలాగే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అనేది మనకి మెహదీపట్నంలో ఉన్నటువంటి JNFU యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వారి యొక్క సహాయ సహకారాలతో వారికి అవసరమైనటువంటి ఈ లలిత కళలు కానివ్వండి, లేదా దానికి సంబంధించినటువంటి ఆ కళల అభివృద్ధికి అవసరమైనటువంటి నైపుణ్యాల్ని పెంపొందించే విధంగా కూడా మనం ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ట్రైబల్ పీపుల్ కిన్ను మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ కిన్ను SC మరియు ST ఇద్దరి జనాభాకు అవసరమైనటువంటి ఒక స్పెషల్ డెవలప్మెంట్ ప్రత్యేక అభివృద్ధి నిధి అనే దాన్ని 2017లో 30 మార్చి నుంచి ప్రారంభించడం జరిగింది. ఆయా ప్రాంతాలలోనూ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా యొక్క వాటాల ఆధారంగా SC మరియు ST జనాభాల వాటా ఆధారంగా ఆయా ప్రజలకు అవసరమైనటువంటి
నిధులను సమకూర్చడం, ఆ ప్రజల యొక్క వాటాలకు అవసరం అనుగుణంగా ఆ జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించడం అనేది ఇందులో ప్రధానమైన ఒక అంశం. సో ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా వారికి అనేక రంగాలలో ఆర్థిక సహాయతను అలాగే రుణాలను అందించడం అనేవి ప్రధానంగా మనం ఇక్కడ గమనించవలసిన అంశం. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకి అవలంబిస్తున్నటువంటి అనేక పథకాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రైఫెడ్, ట్రైకారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, అలాగే విద్యా, వైద్య, ఆరోగ్యానికి సంబంధించిన అనేక స్పెషల్ ఫండ్స్ని, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని కల్పించడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలుగా మనం గమనించవచ్చు. ఇక జనాభా పరంగా మనం పరిశీలించినట్లయితే 1950లో లేదా 50-60 మధ్యలో కేవలం 2.5% ఉన్నటువంటి 2.6% ఉన్నటువంటి జనాభా 2011 నాటి జనాభా గణన ప్రకారము 9% పైగా చేరుకోవడం కూడా అభిలషణీయం. సో ఇలా మనం ఎన్ని చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని సమస్యలు ఈ ప్రాంతాల్లో వేలుగునుకుని ఉండడం మనం గమనించవచ్చు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మనము అందరికీ విద్యావకాశాలను, విద్యా వైద్యాన్ని మనం కనుక పూర్తి స్థాయిలో వాళ్ళకి అభిలషణీయమైన స్థాయిలో అందించగలిగినట్లయితే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల్లోనే వీరి యొక్క పురోభివృద్ధిలో